ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా మనందరం కలిసి భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విషూచికాక్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ఏకాదశ ద్వాదశ త్రయోదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో రురు మహర్షి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ రురు మహర్షి ఎక్కడైతే సర్పములు కనిపిస్తూ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా దండిస్తూ ఉన్నాడు, చంపేస్తున్నాడు. అదేవిధంగా ఒకసారి డుండుభుడనేటువంటి ఒక విషరహితమైన సర్పాన్ని చంపబోతే ఆ సర్పం మానవ భాషలో మాట్లాడుతూ, నీ వంటి ఉత్తముడైనటువంటి వాడికి ఇది తగదు, నేను కూడా
బాల్య చేష్ట వల్ల నా స్నేహితునికి చేసిన అపకారం వల్ల అతనిచే శపించబడి ఈ సర్పాకారాన్ని పొందాను. నీ దర్శనం వల్ల నా శాపం కాస్తా పోయింది అన్నాడు. అంటే రురు మహర్షి ఎటువంటి వాడు అంటే గొప్ప తపశ్శక్తి సంపన్నుడు మహర్షి. అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి చిన్న లోపం ఏమిటి అంటే క్రోధాన్ని జయించలేకపోవటం. ప్రతి ఒక్కరూ కూడా మోహానికి లోనవుతూ ఉంటారు. ఈయనలో కూడా అది ఉంది కాబట్టి మరి అంత గొప్ప మహర్షిని చూడంగానే ఈయనకి శాప విమోచనం అయిపోతుంది అని పూర్వకాలంలోనే నిర్ధారింపబడి ఉన్నది అంటే ఆ రురు మహర్షి యొక్క తపశ్శక్తి, ఆయన గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. ఆయనలో ఉన్నటువంటి ఆ చిన్న క్రోధం అనే భావన పోవటానికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. ఆ డుండుభుడనేటువంటి సర్పము సహస్రపాదుడనే మహర్షిగా మారి ఇలా మాట్లాడుతున్నాడు. నాయనా, నీవు బ్రాహ్మణోత్తముడవు, తపశ్శక్తి సంపన్నుడవు కాబట్టి నీలో ఇటువంటి హింసా ప్రవృత్తి ఉండకూడదు. ఇతరులను హింసించి తృప్తి పడడం అనేటువంటిది నీ వంటి మహర్షి చేయదగిన పని కాదయ్యా. వేదాధ్యయనము చేసి వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలిసిన నీ వంటి వారు శాంతులై ఉండాలి అని అహింస గురించి, అహింస పరమో ధర్మ అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి చెబుతున్నాడు ఆ సహస్రపాదుడనే పేరు కలిగిన మహర్షి రురు మహర్షితో. భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభూతహిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మానమద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యనుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ కరుణాపరత్వమున్. బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి ఒక తపశ్శక్తి సంపన్నుడు ఈ భూమిపై ఉద్భవిస్తున్నాడు అనంగానే ఆయనతో పాటు అనుసరించి వచ్చేటువంటి చక్కని లక్షణాలు, గుణాలు అన్నీ కూడా ఈ పద్యంలో చెప్పారు. ఉత్తమ జ్ఞానము, ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏది అన్నిటికన్నా అంటే ఏది నిజమో, మనం ఎందుకు జన్మించామో, మన లక్ష్యం ఏమిటో అనే విషయాన్ని తొందరగా తెలుసుకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానులు అని పిలువబడతారు. ఏమిటి లక్ష్యము? చిట్ట చివరకు అందరికీ కూడా నిజమైన లక్ష్యం ఏమిటి అంటే ఈ పునరావృత్తితో కూడినటువంటి జన్మల నుంచి బయటపడి శాశ్వతంగా పరమాత్మ సన్నిధిలో నివసించటానికి కావలసినటువంటి యోగ్యతను సముపార్జించుకోవటం ఎలా అనే విషయాన్ని తెలుసుకోవటమే నిజమైనటువంటి ఉత్తమ జ్ఞానం. మరి అది కావాలంటే ఏ రకమైన గుణాలు ఉండాలి? సర్వభూతహిత సంహిత బుద్ధియు. ఎంత తపస్సు చేసినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా సమస్తమైన ప్రాణులన్నీ కూడా ఒకటే. మన వల్ల పరులకు అపకారం కలగకుండా చూసుకోవటమే దేవునికి ఇష్టమైన విషయం అనేటువంటి బుద్ధి కలగడం. సర్వభూతహిత సంహిత బుద్ధియు. సమస్త ప్రాణుల యందు కూడా సమభావంతో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైన బ్రహ్మజ్ఞానం. చిత్తశాంతియున్. మనస్సులో ఎప్పుడూ కూడా శాంతిగా ఉండడం. శాంతి అంటే ఏమిటి? చిత్తశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? యత్కించిత్ వస్తు సంప్రాప్య స్వల్పం వా యది వా బహు యా తుష్టిర్జాయతే చిత్తే సా శాంతి కథ్యతే బుధై. ఈ శ్లోకంలో ఉన్న భావం సంక్షిప్తంగా చెప్పాలంటే తృప్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ముక్తి అనేది లభిస్తుంది అని చెబుతున్నారు. వచ్చినటువంటి దానితో తృప్తి పడుతూ అది తక్కువైనా ఎక్కువైనా విపరీతమైనటువంటి అత్యాశకు లోను కాకుండా ఉన్నదానితో మనస్సునందు ఆత్మానందాన్ని పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిత్తశాంతిని పొందుతారు. అది ఎవరికి ఉంటుందంటే ఓ రురు మహర్షి, నీలాంటి బ్రహ్మజ్ఞానులకే ఉంటుంది. నీ వంటి వారు ఇటువంటి హింసాపరులై ఉండకూడదు. సమస్తమైన ప్రాణుల్ని కూడా సమబుద్ధితో చూడాలి. అంతేకాదు ముఖ్యంగా నీ వంటి వారు అలవరుచుకోవలసినటువంటి లక్షణం ఏమిటంటే
మానమద ప్రహాణము, దురభిమానం, అహంకారం, గర్వం, చదువుకి తగినటువంటి వినయం లేకపోవటం. విద్య ఎంతో ఉంటుంది, 10 మందితో సంభాషించే విధానంలో వాళ్ళు చాలా పేదరికంతో బాధపడుతూ ఉంటారు. భావలోపం ఉంటుంది, ఎదుటి వాళ్ళు నొచ్చుకునేటట్టు మాట్లాడటం. ఇవన్నీ మానమద ప్రహాణము అంటే దురభిమానాన్ని విడిచిపెట్టాలి. నేనే గొప్ప అనేటువంటి విధానం ఉండకూడదు. అదేవిధంగా గర్వాన్ని విడిచిపెట్టాలి. సమత్వము, అందరినీ కూడా సమానంగా ప్రేమించాలి. మనలో ఓ ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం ఉంది. మన సంప్రదాయంలో పెద్దలు చెప్పిన విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇంట్లో చక్కగా కూర్చుని శ్రద్ధాసక్తులతో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 10 మందితో కూడా కలిసి ప్రేమగా మెలగాలి. అందరినీ గౌరవించాలి. ఎదుటి వాళ్ళని గౌరవించకుండా తిరస్కరిస్తే ఏం జరుగుతుందంటే మన సంప్రదాయాన్ని మనం సరిగ్గా ఆచరించినట్లే. ఏ సంప్రదాయం అయినా చెప్పేది ఏమిటి అంటే 10 మందిని కలుపుకు పొమ్మనే చెబుతుంది. మన వ్యక్తిగతమైనటువంటి వ్రతాలు, పూజలు, అనుష్ఠానాలన్నీ మనం చేసుకోవాలి. తండ్రి చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించాలి, దైవారాధన చెయ్యాలి. కానీ అందరినీ కూడా ప్రేమించాలి. ఈ ప్రేమ ఎప్పుడు లోపించిందో ఈ అనుష్ఠాన బలం అనేటువంటిది నిలిచేది కాదు. దానివల్ల సరైనటువంటి జ్ఞానము కూడా లభించదు, పరమాత్మ అనుగ్రహం అసలే ప్రాప్తించదు. సంతత వేద విద్యనుష్ఠానము, ఎల్లప్పుడూ కూడా వేద విద్యను చక్కగా అధ్యయనం చేస్తూ శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ మార్గంలో నడుచుకోవటం అనేటువంటిది నీ వంటి వాళ్ళు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యమయ్యా ఓ రురు మహర్షి. సత్యవాక్యము దృఢవ్రతమున్ కరుణాపరత్వమున్, ఎప్పుడూ నిజం చెప్పాలి, సత్యవాక్యం చెప్పాలి. అలాగే వ్రతాన్ని నియమంతో ఆచరించాలి. అందరి పట్ల కూడా కరుణ కలిగి ఉండాలి అని ఈ పద్యంలో నన్నయ్య గారు ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు. అంత గొప్ప రురు మహర్షికి సహస్రపాదుడు ఇస్తున్నటువంటి ఒక చక్కని సందేశం ఇది. ఇదంచోవాచ వచనం రురుం అప్రతిమౌజసం అహింసా పరమో ధర్మ సర్వప్రాణభృతాంబరా. సమస్తమైనటువంటి ప్రాణుల యందు కూడా సమభావం ఉంటూ అందరినీ ప్రేమించటమేనయ్యా, ఎవరిని హింసించకపోవటమే ప్రధానమైన ధర్మం ఓ రురు మహర్షి. అందుకని ఈ సర్పములను చంపేటువంటి అభ్యాసాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇది నీలో ఒక మచ్చలాగా మిగిలిపోతూ ఉంది. తస్మాత్ ప్రాణభృత సర్వాన్ నహింస్యాత్ బ్రాహ్మణ క్వచిత్. వేదమును ఎరిగినటువంటి వారు, వేదార్థ జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అట్టివారు ఇటువంటి హింసలకు పాలుపడకూడదు. బ్రాహ్మణులనేటువంటి వాళ్ళు, బ్రహ్మతత్వజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే బ్రాహ్మణ సౌమ్య ఏవేహ. బ్రాహ్మణుడు అంటే సౌమ్యంగా ఉండాలి. ఎక్కడ అంటే హృదయమునందు. హృదయమునందు కాఠిన్యం లేనటువంటి వాడే బ్రహ్మతత్వజ్ఞానం తెలిసిన వాడని పరాశృతి, ఇది వ్యాస మహర్షి వాక్యం. పరాశృతి ఉత్కృష్టమైనటువంటి వేదమునందు వివరించబడినటువంటి మాటయ్యా ఓ రురు మహర్షి. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు అని తైత్రయోపనిషత్తులో వర్ణించిన విధంగా ఎవరైతే సంపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్లే నిజంగా పరమాత్మకు ప్రియులవుతారు. అంతేకాదు సత్యపరులంటే అర్థం ఏంటంటే సత్సు సాధు, సజ్జనులైన వాళ్ళ పట్ల మరింత ప్రేమగా ఉంటూ వాళ్ళని రక్షించాలి. వాళ్ళకి అపకారం చేయకూడదు, వాళ్ళ నలుగురిలో అవమానించకూడదు. ఎవరైతే మంచివాళ్ళు ఉంటారో వాళ్ళని కాపాడటం అనేటువంటిది నీలాంటి మహర్షుల యొక్క ధర్మం. వేద వేదాంగ విన్నామ సర్వభూతాభయప్రద అహింసా సత్యవచనం క్షమాచేతి వినిశ్చితం. ఇంకా నీకు ఉండవలసిన ముఖ్య లక్షణం క్షమాగుణం ఉండాలి. క్షమించేవాళ్ళు ఎవరుంటారు? ఎంతసేపు కూడా వారిలో ఉన్నటువంటి గొప్ప శక్తిని ప్రదర్శించి ఎదుటి వాళ్ళని అణగదొక్కాలనుకునే వాళ్లే తప్ప శక్తి ఉండి కూడా దాన్ని ప్రదర్శించకుండా క్షమించే లక్షణం మహాత్ములకు మాత్రమే ఉంటుంది. అటువంటి మహాత్ములు ఎవరు అంటే నీ వంటి తపస్సంపన్నులే. ఎందువల్ల మీరు చేయగలుగుతారు అంటే మీ దృష్టి ఐహికమైన విషయముల పట్ల ఇష్టపడి ఉండదు. ఇవన్నీ అశాశ్వతమని మీకు తెలుసు.
మీకు నిజమైన జ్ఞానం ఏదని తెలుసు అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యమే సత్యమైనది నిత్యమైనదని మీకు తెలుసు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులకు మీరు వ్యామోహపడరు, మీ మనస్సు దృఢంగా ఉంటుంది, అందుకనే క్షమించగలుగుతారు. ఇప్పుడు క్షమాగుణం లేకుండా హింసించటం వల్ల మనకి పరమాత్మ అనుగ్రహం కలుగుతుందా? కలగదు కదా అని విచక్షణతో ఆలోచించి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు మీరు. ఎందువల్లంటే సత్యమునందే పరమాత్మ ఉన్నాడు. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ, సత్యమస్మిన్ ప్రతిష్ఠితం, సత్తా సత్తే చ గోవింద, తస్మాత్ సత్య సత అమ్మత. మీ వంటి సత్పురుషులకు తెలిసిన విషయం ఏమిటి అంటే సత్యమునందే కృష్ణుడున్నాడు, అంటే పరమాత్ముడున్నాడు. అన్నిటి యందు పరమాత్ముడే నిండి ఉన్నాడు. ఈ సత్యం తెలిసిన వాళ్ళు క్షమించకుండా ఎలా ఉంటారు? అదీకాకుండా మీ బోటి వారికి సత్యాన్ని కలిగి ఉండడం అనేది సహజ లక్షణము. పద్మానికి ఉన్నటువంటి గంధం సహజమైంది, అది ఎవరూ కూడా తీసివేయలేరు. అలాగే పాలను నీటిని వేరు చేసేటువంటి విలక్షణమైన ధర్మం హంస సొత్తు, అది ఎవరూ కూడా తీసేయలేరు. కాబట్టి అలాగే మీలో కూడా సత్యం అనేది తెచ్చిపెట్టుకుంటే వచ్చింది కాదు, అది మీలో సహజ సిద్ధంగా ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి మీ వంటి వారు వాటికి కట్టుబడి ఉండాలి, కానీ ఈ విధమైనటువంటి హింసా ప్రవృత్తి నీకు తగినటువంటిది కాదు. బ్రాహ్మణానాం పరో ధర్మ వేదానాం ధారణాపిచ. బ్రహ్మజ్ఞానులకు ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అంటే వేద విహితమైనటువంటి ధర్మాన్ని నిరంతరము ధారణ చేయటం, దాంట్లో ఉన్న విషయాన్ని ఆచరించి చూపిస్తూ 10 మందికి నేర్పించి ఆ తత్వాన్ని అర్థం చేసుకునేలాగా చెయ్యాలి. కానీ నువ్వు హింసాపరాయణుడు అయితే ఎలాగా? నువ్వు చేసేది నీ ధర్మం కాదు, పరుల యొక్క ధర్మము. ఎవరిది నువ్వు చేసే ధర్మం? దండం పట్టుకుని శిక్షించేది ఎవరంటే నీ వంటి తపస్సంపన్నులు కాదయ్యా. ఎవరైతే పరిపాలకులు ఉంటారో వాళ్ళు చేస్తారు ఆ పని. క్షత్రియస్య హి యో ధర్మ సహినేష్యేత వైతవ. క్షత్రియులు అంటే పరిపాలించేటువంటి వారు. ఆ పరిపాలించేటువంటి వాళ్ళ ధర్మం ఏమిటి అంటే దండం తీసుకుని దుష్టుల్ని నిరంకుశంగా చేయటం, వాళ్ళని ఏమి తప్పు చేయకుండా అవరోధం కల్పించటం అనేది క్షత్రియులు చేయవలసిన పని తప్ప నీ వంటి తపస్సంపన్నులు చేయదగినటువంటి పని కాదు. క్షమాశత్రౌచ మిత్రేచ యతీనామేవ భూషణం, అపరాధిషు సత్వేషు నృపాణం శైవ దూషణం అని హితోపదేశంలో చెబుతారు. శత్రువుల్ని కూడా క్షమించటం, మిత్రుని యందు శత్రువు యందు సమానమైన భావం కలిగి ఉండడం అనేది తపస్సంపన్నులకు అలంకారం అయితే, ప్రభువులైనటువంటి వారికి అపరాధులైన వాళ్ళని శిక్షించకుండా వదిలిపెడితే అది వాళ్లకు దోషమవుతుంది. ప్రభు అనేవాళ్ళు శిక్షించాలి తప్ప శిక్షించకూడదు. నీతి శతకంలో కూడా భర్తృహరి విశేషమైనటువంటి చక్కని విషయాలు చెప్పారు. ఐశ్వర్యస్య విభూషణం సుజనత, శౌర్యస్య వాక్ సంయమ. ఐశ్వర్యం ఉంది అంటే దానికి గుర్తేమిటి అంటే 10 మందితో కూడా ప్రేమగా ఉండటం. ధనం పెరిగే కొద్దీ అందరినీ కూడా అభిమానించడం నేర్చుకోవాలి, సహాయం చేయటం నేర్చుకోవాలి, మంచితనం ఉండాలి. శౌర్యస్య వాక్ సంయమ. శౌర్యం ఉంది, పరాక్రమం ఉంది అంటే నోరు జారకూడదు. ఎవరైతే ఊరికే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారో వాళ్ళ దగ్గర నిజమైన సరుకు ఉండదు. ఉత్తర కుమారుడు అలాగే ప్రగల్భాలు పలికి కౌరవ సైన్యాన్ని అంతా కూడా నేను ఒక్కడనే జయిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడిపోయాడు. నిజమైనటువంటి శౌర్యం ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే వాక్ సంయమ, వాక్కులో పొదుపు ఉంటుంది, మితభాషులై ఉంటారు. జ్ఞానస్య ఉపశమ, జ్ఞాని అయినటువంటి వారు శాంతభావంతో ఉంటారు. నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు శాంతిగా ఉంటారు తప్ప ఆవేశపడరు. శృతస్య వినయ, విద్య ఉన్నది అంటే దానికి గుర్తేమిటంటే వినయమే. విద్యా దదాతి వినయం. విద్య అనేది మనకి వినయాన్ని ఇస్తుంది. వినయం లేనప్పుడు విద్యావంతుడు ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు విద్యావంతులుగా పరిగణింపబడరు. విత్తస్య పాత్రే వ్యయ, డబ్బు మన దగ్గరికి చేరిందంటే తగిన వారి యందు దాన్ని ఖర్చు పెట్టాలి. యోగ్యత ఉన్న వాళ్ళకి దాన్ని ఇవ్వాలి, వృధా చేయకూడదు. అక్రోధ తపసః, ఓ రురు మహర్షి, నీ వంటి తపస్సంపన్నులకు క్రోధం అనేటువంటిది ఉండకూడదు.
అక్రోధ తపస క్షమా ప్రభవితు. మంచి సామర్థ్యము శక్తి ఉందంటే పక్కనే ఏముండాలి? క్షమాగుణం ఉండాలి. రాజుగారు దండించే సాహసం ఉంది కదా అని చెప్పి నేనేం చెప్తే అది భటులు ఆచరిస్తారని తప్పో నిజమో తెలుసుకోకుండా వీళ్ళ తల తీసేయండి, వాళ్ళని ఇలా చేసేయండి అని హింసా ప్రవృత్తితో మాట్లాడితే ప్రజలందరూ కూడా శిక్షింపబడతారు. అంటే అతిశయించిన శక్తి ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆలోచిస్తూ క్షమాగుణంతో ఉండవలసిన పరిస్థితి ఉంది. ధర్మస్య నిర్వ్యాజత. ధర్మం అనేటువంటి గుణం మనలో ఉందంటే అది ఏదో ఒక కారణంతో ఉండకూడదు. ధర్మాన్ని సహజంగా ఆచరించాలి. దానికోసం ఒక ప్రయోజనాన్ని మనం వెతుక్కోకూడదు. ధర్మం అనేది ఏ వ్యాజము లేకుండా మనలో ఉండవలసినటువంటి లక్షణం. వీటన్నిటికీ ఆచరించాలంటే ప్రధానంగా ఉండవలసింది సర్వస్యాపి సర్వకారణమిదం శీలం పరం భూషణం. ముఖ్యమైనటువంటి అలంకారం ఏమిటి అంటే శీలము, మనలో ఉన్నటువంటి చక్కని వ్యక్తిత్వం అనేటువంటిది వీటన్నిటినీ కూడా నిలబెడుతూ ఉంటుంది. కాబట్టి సజ్జనులైనటువంటి వాళ్ళు ఇతరులకు ఏ విధమైన అపకారం చెయ్యకూడదయ్యా. ఓ రురు మహర్షి, దండధారణముగ్రత్వం ప్రజానాం పరిపాలనం తదిదం క్షత్రియస్యాసీత్ కర్మ వై శృణుమేరురో. దండాన్ని ధరించి ఉగ్రత్వంతో తీక్షణంగా శత్రువులను, తప్పు చేసిన వాళ్లను దండించేటువంటి వాళ్ళు ఎవరంటే క్షత్రియులయ్యా. అది క్షత్రియులు ఆచరించవలసినటువంటి కర్మ తప్ప నీ వంటి వారు చేయదగింది కాదు. ఇదే విధంగా పూర్వం జనమేజయ మహారాజు కూడా సర్పయాగమని చేశాడు అని సహస్రపాదుడనే మహర్షి రురువునకు చెబుతూ ఉన్నారు. జనమేజయస్య యజ్ఞేస్మిన్ సర్పాణం హింసనం పురా పరిత్రాణంచ భీతానాం సర్పాణం బ్రాహ్మణాదపి. జనమేజయుడు కూడా సర్పయాగమని చేసి తన తండ్రి మీద పగబట్టి తండ్రిని చంపినటువంటి సర్పములకు ప్రతీకారంగా ఈయన సర్పయాగం చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే భయపడిపోయినటువంటి ఆ సర్పములన్నింటినీ కూడా ఒక సద్బ్రాహ్మణుడు తన తపశ్శక్తితో వాటిని రక్షించాడు. తపోవీర్య బలోపేతాత్ వేద వేదాంగ పారగాత్ ఆస్తికాత్ ద్విజముఖ్యాద్వై సర్పసత్రే ద్విజోత్తమ. గొప్ప తపశ్శక్తి సంపన్నుడు నీలాగానే ఓ రురు మహర్షి. వేదములన్నీ అధ్యయనం చేసినటువంటి వాడు, శాంత స్వభావం కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణుల యందు కూడా సమభావం కలిగిన ఆస్తికుడనేటువంటి ఒక గొప్ప మహర్షి జనమేజయుడు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపు చేశాడు. ఎందువల్ల అంటే ప్రాణిహింస చెయ్యకూడదు కాబట్టి. ఓ మహారాజా, నువ్వు చేస్తున్నటువంటి యాగం వల్ల ఎన్నో సర్పాలు అమాయకంగా నశించిపోతూ ఈ యజ్ఞగుండంలో పడిపోతూ ఉన్నాయి. ఈ పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి జనమేజయుడు చెయ్యకుండా ఆపేశాడు ఆస్తికుడనే మహర్షి. అటువంటి మహర్షి యొక్క తత్వం నీలో ఉండాలి ఓ రురు మహర్షి. ఈ రకంగా నువ్వు సర్పములను హింసించద్దు. ఆస్తికా ద్విజముఖ్యాద్వై సర్పసత్రే ద్విజోత్తమ అనంగానే రురు మహర్షి అడుగుతున్నాడు, ఓ సహస్రపాద మహర్షి, కథం హింసితవాన్ సర్పాన్ సరాజా జనమేజయ సర్పావా హింసితాస్తత్ర కిమర్థం ద్విజసత్తమా. అసలు ఆ జనమేజయ మహారాజు ఎందువల్ల సర్పములను హింసించాడు? సర్పయాగం ఎందుకు చేయవలసి వచ్చింది? రురు మహర్షి అడుగుతున్నాడు ఈ సహస్రపాదుణ్ణి. అంత అవసరం ఏమొచ్చింది? అంతటి మహారాజు సర్పములతో యాగం ఎందుకు చేశాడు? వాటికి హింస ఎందుకు జరిగింది? కిమర్థం మోక్షితాశ్చైవ పన్నగాస్తేన ధీమత ఆస్తికేన దివ్యశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యశేషతః. ఆ తరువాత ఆ సర్పములన్నీ కూడా ఏ విధంగా విడువబడ్డాయి ఆస్తిక మహర్షి చేత, ఆ వృత్తాంతం అంతా కూడా నాకు వినాలనుంది. మీరు దయచేసి అదంతా సాంగోపాంగంగా సోదాహరణంగా నాకు చెప్పవలసింది అని చెప్పి ఆస్తిక మహర్షి చరిత్ర చెప్పవలసిందిగా రురు మహర్షి సహస్రపాదుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, ఈయనకు జ్ఞానోదయం అయింది, ఇంకా ఈయన సర్పాలను ఎప్పటికీ కూడా దండించడు. ఈయన మనస్సులో మార్పు వచ్చింది. రురు మహర్షి అంత తపస్సంపన్నుడైనా అతనిలో ఉన్నటువంటి ఈ క్రోధం అనేటువంటి లోపం
ఈనాటితో మాయమైపోయింది. ఈయన పరిపూర్ణుడైపోయాడు కాబట్టి వెంటనే ఇలా చెప్తున్నాడు ఆయన ఈ విధంగా ఆలోచించి. ఋషిరువాచ, సహస్రపాద మహర్షి అంటారు, శ్రోష్యసి త్వం రురో సర్వం ఆస్తిక చరితం మహత్ బ్రాహ్మణానాం కథయతాం ఇత్యుక్త్వా అంతరధీయత. ఈ విశేషాలన్నీ నేను చెప్పేవి కాదు, నీకు ఊరికే కాస్త ఆ కథలా జరిగిందని నీకు తెలియజేశాను. ఇవన్నీ మీ ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల ద్వారా తెలుసుకో. నీ దర్శనం వల్ల నా శాప విముక్తి అయిపోయింది, నా సర్పరూపం కాస్తా పోయింది, ఇక నేను బయలుదేరతానని చెప్పి ఆయన అక్కడికక్కడే మాయమైపోయాడు సహస్రపాద మహర్షి. వెంటనే సౌతిరువాచ, రురుశ్చాపి వనం సర్వం పర్యధావత్సమంతతః తం ఋషిం నష్టమన్విచ్చన్ సంశ్రాంతోన్యపతద్భువి. అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది! నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి ఈ సహస్రపాదుల వారు అంతర్ధానం అయిపోయారు. నాలో మంచి పరివర్తన వచ్చింది, నాకు జ్ఞానాన్ని బోధించారు. అటువంటి వారిని మళ్ళీ నేను చూడలేకపోతూ ఉన్నాను. ఆయన ద్వారా జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలోని విశేషాలు తెలుసుకుందాం అనుకున్నాను. ఆయన ఎక్కడున్నారో అని చెప్పి ఎంతో చింతపడి కృంగిపోయి తాను ఇంతవరకు చేసినటువంటి పొరపాటుకి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఈ పాములన్నింటినీ కనిపించినవి కనిపించినట్టుగా చంపటమే నేను ప్రధాన ప్రవృత్తిగా పెట్టుకున్నాను. ఇంకా నా తపస్సేమిటి, నేనేమిటి, ఇంకా ఈ జన్మలో ఇటువంటి పని చేయకూడదని నిర్ణయించుకుని ఆ మహర్షి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆ మహర్షి కనిపించలేదు, ఆయన అదృశ్యమైపోయాడు. సమోహం పరమంగత్వా నష్ట సౌమ్య ఇవాభవత్ తదృశేర్వచనం తథ్యం చింతయానః పునః పునః. అయ్యో, ఆ మహర్షి ఎక్కడున్నాడని వెతుకుతూ వెతుకుతూ ఆయన కోసం పరితపించి తనకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ సహస్రపాదుడు కనిపించకపోవటం వల్ల మూర్ఛపోయాడు ఈ మహర్షి, రురు మహర్షి. కాసేపటి తర్వాత మూర్ఛ తేరుకుని లబ్ధ సౌమ్యో రురుశ్చాయాత్ తదాచఖ్యౌ పితుస్తదా పితాచారం పృష్టః సర్వం న్యవేదయతు. మళ్ళీ తెలివి తెచ్చుకుని నెమ్మదిగా అడవి నుంచి తన ఆశ్రమానికి వచ్చాడు, తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చి, నాన్నగారు, ఈ విధంగా ఒక మహర్షి శాప విముక్తి పొందాడు, సర్పం నుంచి ఋషిగా మారాడు. ఆయన నాలో ఉన్నటువంటి ఈ క్రోధాన్ని కాస్తా పోగొట్టాడు. సర్పయాగం గురించి నేను అడిగితే చెప్పకుండా మాయమైపోయాడు. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలని నాకెంతో ఉత్కంఠగా ఉంది, దయచేసి నాకు చెప్పండి అనంగానే వెంటనే తండ్రి గారు కూడా ఆ రురు మహర్షికి జనమేజయుని యొక్క సర్పశాప వృత్తాంతాన్నంతా వర్ణించి చెప్పేశారు. ఏం చెప్పారు? ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరు, చెబుతున్న వాళ్ళు ఎవరని మనం ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. భృగు వంశంలో ఉన్నటువంటి ఋషుల యొక్క చరిత్రలన్నీ కూడా చెప్పమని శౌనక మహర్షి కోరితే సౌతి వాళ్ళందరికీ వర్ణించి చెబుతూ ఉన్నారుగా. చెబుతూ ఓ శౌనకాది మహర్షులారా, నైమిషారణ్యంలో నివసించేటువంటి ఓ ఋషులారా, ఈ రకంగా రురు మహర్షి తనలో ఉన్నటువంటి క్రోధభావాన్ని పోగొట్టుకున్నాడు. సహస్రపాదుడనే మహర్షి ఆయనకి జ్ఞానోపదేశం చేశాడు. ఆ తరువాత తండ్రి గారి దగ్గర జనమేజయ సర్పవృత్తాంతాన్నంతా కూడా రురు మహర్షి తెలుసుకున్నాడు అని చెప్పంగానే వెంటనే శౌనక మహర్షి ప్రశ్నించారు, సరే ఏం చెప్పారండి, అంతా చెప్పేశారంటే అయిపోయిందా? ఆ సర్ప వృత్తాంతం, జనమేజయుడు చేసిన సర్పయాగ వృత్తాంతం అంతా కూడా నాకు మీరు తెలియజేయాలి కదా. శౌనక ఉవాచ, కిమర్థం రాజశార్దూలః సరాజా జనమేజయః సర్పసత్రేణ సర్పాణం గతోంతం తద్వదస్వమే. ఆ విషయాలన్నీ మాకు వివరించండి అని అడుగుతున్నారు. అంటే వినేవాళ్ళు గనక శ్రద్ధగా ఉన్నట్లయితే చెప్పేవాళ్ళకి మరింత ఉత్సాహం వస్తుంది, శ్రద్ధగా చెబుతారు. అడిగే వారిలో ఉన్నటువంటి ఆ కోరిక, తృష్ణ అనేటువంటిది గురువులకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. అడిగేటువంటి వారు మహర్షులే, చెప్పేటువంటి వారు కూడా మహర్షులే. కాబట్టి శౌనక మహర్షి అడిగాడు, అంత గొప్ప మహారాజు కురువంశంలో జన్మించినటువంటి జనమేజయుడు అసలు సర్పాలని ఈ విధంగా యజ్ఞం చేసి అందులో ఆహుతి చెయ్యాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడు? దానివల్ల ఆయన కలిగిన ప్రయోజనం ఏమిటి? నిఖిలేన యథాతత్వం సౌతే సర్వమశేషతః
ఆస్తికశ్చ ద్విజశ్రేష్ఠ కిమర్థం జపతాంబరః మోక్షయామాస భుజగాన్ ప్రదీప్తాద్వసురేతసః. ఆ వృత్తాంతం మాకు ఏ కొంచెం కూడా తగ్గకుండా సవివరంగా చెప్పవలసింది. ఆ జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే సర్పయాగాన్ని ఆపగలిగిన శక్తి కలిగిన ఆస్తికుడు అక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఆస్తిక మహర్షి ఎవరు, ఆ వివరాలన్నీ కూడా చెప్పండి. ఆయన అక్కడికి వచ్చి సర్పాల్ని ఏ విధంగా ఆ యజ్ఞంలో పడి ఆహుతి కాకుండా రక్షించగలిగాడు, ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసింది. కస్య పుత్రః సరాజాసీత్ సర్పసత్రం య ఆహరత్ సచ ద్విజాతి ప్రవరః కస్య పుత్రో అభిధత్స్వమే. జనమేజయుని యొక్క తండ్రి పేరేంటి, ఆయన ఎంత గొప్పవాడు, ఈ జనమేజయునకు ఎందువల్ల సర్పయాగం చెయ్యాలనిపించింది, అక్కడికి చేరినటువంటి ఆస్తిక మహర్షి తండ్రి పేరేంటి, వాళ్ళ వృత్తాంతాలన్నీ చెప్పండి. అంటే ఏమండి ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు తప్ప కథ ఎంతకీ బయటికి రాదు. వివరం చెప్పకుండా వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అంటే మరి మూలంలో ఉన్నటువంటి విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ శ్లోకంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నను కూడా మనం తెలుసుకోవాలి. సౌతిరువాచ మహదాఖ్యానమాస్తికం యథైతత్ ప్రోచ్యతే ద్విజ సర్వమేతదశేషేణ శృణుమే వదతాంవర. ఆస్తిక మహర్షి వృత్తాంతం అంటే సామాన్యమైనటువంటిది కాదు, ఆయన గొప్ప తపస్సంపన్నుడు. అదంతా కూడా మీకు సవివరంగా చెప్తాను, వినవలసింది. శౌనకౌవాచ శ్రోతుమిచ్ఛామ్యశేషేణ కథమేతాం మనోరమాం ఆస్తికస్య పురాణర్షేః బ్రాహ్మణస్య యశస్వినః. మేమంతా కూడా శ్రద్ధగా వింటాము, మీరు కూడా వివరంగా చెప్పండి, ఏమాత్రము అందులో ఉన్న విషయాలు ఏవి కూడా తగ్గించద్దు. ఆస్తిక మహర్షి వృత్తాంతం వినడము అంటే పురాణాన్ని శ్రద్ధగా విన్నట్టే. కాబట్టి కీర్తిమంతుడైనటువంటి అతని చరిత్ర చెప్పండి అంటే అప్పుడు ఈయనన్నారు సౌతి, మహదాఖ్యానమాస్తికం యత్రైతత్ ప్రోచ్యతే బుధైః సర్వమేతదశేషేణ శృణుమే వేదతాంవర. వినే ఓపిక మీకు ఉండాలి కానీ చెప్పడానికి నాకు లోటే ఉంది, కావలసినటువంటి విషయం ఉంది అక్కడ. ఆ మహత్తరమైనటువంటి ఆస్తిక మహర్షి వంశాన్ని గురించి గొప్పతనాన్ని గురించి నేను యథాశక్తిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. ఇతిహాసమిమం విప్రాహ పురాణం పరిచక్షతే కృష్ణద్వైపాయన ప్రోక్తై నైమిషారణ్యవాసిషు. ఈ ఇతిహాసాన్ని అందించినటువంటి వారెవరు అంటే వ్యాస మహర్షి అందించారు. ఆ వ్యాస మహర్షి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా వినాలని, అందరూ తెలుసుకోవాలని చక్కగా ఆ ఆస్తిక మహర్షి వృత్తాంతాన్ని వర్ణించి ఉన్నారు. ఈ వృత్తాంతాన్ని ముందుగా వ్యాస మహర్షి అందిస్తే దాన్ని పూర్వం ప్రచోదిత సూత పితా మే రోమహర్షణ శిష్యో వ్యాసస్య మేధావి బ్రాహ్మణేషు ఇదముక్తవాన్. వ్యాస మహర్షి ప్రోత్సహించి తానందరికీ తెలియజేయాలనుకున్నటువంటి ఈ ఆస్తిక మహర్షి వృత్తాంతాన్ని ముందుగా ఎవరికి చెప్పారు అంటే మా తండ్రి గారైనటువంటి సూత మహర్షికి అందించారు. ఆయన పేరు రోమహర్షణుడు. రోమహర్షణుడు అంటే ఆయన వృత్తాంతాన్ని చెబుతూ ఉంటే వినేవాళ్ళందరికీ కూడా రోమములు నెక్కబొడుచుకున్నంత ఉత్కంఠ కలుగుతుంది. కాబట్టి అంత చక్కగా వృత్తాంతాన్ని చెప్పగలిగిన సూత మహర్షికి చెప్పారు వ్యాస మహర్షి. ఆయన శిష్యో వ్యాసస్య మేధావి బ్రాహ్మణేష్విదముక్తవాన్. ఆయన కూడా గొప్ప ప్రతిభావంతుడు, వ్యాసుని శిష్యుడు. కాబట్టి తన మేధస్సుతో గొప్ప బుద్ధిబలంతో ఆ వృత్తాంతాన్నంతా వివరించి చెప్పారు. నా తండ్రి గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. తస్మాదహముపసృత్య ప్రవక్ష్యామి యథాతథం ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం సౌనక పృచ్ఛతే. ఈనాడు నా తండ్రి నుంచి నేను తెలుసుకున్నటువంటి ఆ వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీ అందరికీ కూడా మీరు అడిగారు కాబట్టి నేను శ్రద్ధగా చెబుతాను, అవధరించండి, వినండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతవరకు అదేమిటో చెప్పండి అని వారు అడగటం, నేను చెప్తాననడం, ఎవరెవరికి చెప్పారో చెప్పటం, రురు మహర్షికి కలిగినటువంటి పరివర్తన, ఇవన్నీ కూడా ఈనాటి కథలో సారాంశంగా మనం తెలుసుకున్నాం. తరువాత అసలు ఈ సర్పయాగం ఎలా ప్రారంభమైంది అనగానే మళ్ళీ రేపు మనం ప్రవచనంలో కూర్చోగానే అసలు సర్పయాగ ప్రారంభ అని ప్రారంభం కాదు, మళ్ళీ ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారంటే ఇందులో
ఆ వృత్తాంతం ఎలా ఏర్పాటైంది అనడానికి చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ కూడా తీసుకొచ్చి జాగ్రత్తగా చివరికి ఆ వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తారు. అందువల్ల సర్పయాగానికి వెళ్లే ముందే ఇంకా ఉపాఖ్యానాలు కూడా మనం తెలుసుకోవలసి ఉన్నది. అవన్నీ ఏమిటో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారి ఈ శ్లోకాలన్నింటినీ మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఏకాదశోऽధ్యాయः ఏకాదశోऽధ్యాయः పౌలోమపర్వణి పౌలోమపర్వణి ప్రమద్వరాజీవనే ప్రమద్వరాజీవనే ఏకాదశోऽధ్యాయः ఏకాదశోऽధ్యాయः ఇదం చోవాచ వచనం ఇదం చోవాచ వచనం రురుమప్రతిమౌజసం రురుమప్రతిమౌజసం అహింసా పరమో ధర్మః అహింసా పరమో ధర్మః సర్వప్రాణభృతాం వర సర్వప్రాణభృతాం వర తస్మాత్ ప్రాణభృతః సర్వాన్ తస్మాత్ ప్రాణభృతః సర్వాన్ అహింస్యాద్ బ్రాహ్మణః క్వచిత్ అహింస్యాద్ బ్రాహ్మణః క్వచిత్ బ్రాహ్మణः సౌమ్య ఏవేహ బ్రాహ్మణः సౌమ్య ఏవేహ భవతీతి పరాశ్రుతిః భవతీతి పరాశ్రుతిః వేద వేదాంగ విన్నామ వేద వేదాంగ విన్నామ సర్వభూతాభయప్రదః సర్వభూతాభయప్రదః అహింసా సత్యవచనం అహింసా సత్యవచనం క్షమా చేతి వినిశ్చితం క్షమా చేతి వినిశ్చితం బ్రాహ్మణస్య పరో ధర్మో బ్రాహ్మణస్య పరో ధర్మో వేదానాం ధారణాపి చ వేదానాం ధారణాపి చ క్షత్రియస్య హి యో ధర్మః క్షత్రియస్య హి యో ధర్మః స హి నేష్యేత వై తవ స హి నేష్యేత వై తవ దండధారణముగ్రత్వం దండధారణముగ్రత్వం ప్రజానాం పరిపాలనం ప్రజానాం పరిపాలనం తదిదం క్షత్రియస్యాసీత్ తదిదం క్షత్రియస్యాసీత్ కర్మ వై శృణు మే రురో కర్మ వై శృణు మే రురో జనమే జయస్య యజ్ఞేస్మిన్ జనమే జయస్య యజ్ఞేస్మిన్ సర్పాణాం హింసనం పురా సర్పాణాం హింసనం పురా పరిత్రాణాం చ భీతానాం పరిత్రాణం చ భీతానాం సర్పాణాం బ్రాహ్మణాదపి సర్పాణాం బ్రాహ్మణాదపి తపోవీర్యబలోపేతాత్ తపోవీర్యబలోపేతాత్ వేద వేదాంగపారగాత్ వేద వేదాంగపారగాత్ ఆస్తికాద్విజముఖ్యాద్వై ఆస్తికాద్విజముఖ్యాద్వై సర్పసత్రే ద్విజోత్తమ సర్పసత్రే ద్విజోత్తమ ఇతి ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి పౌలోమపర్వణి పౌలోమపర్వణి దుండుభశాపమోక్షే దుండుభశాపమోక్షే ఏకాదశోऽధ్యాయः ఏకాదశోऽధ్యాయः అథ అథ శ్రీమహాభారతే శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి పౌలోమపర్వణి పౌలోమపర్వణి సర్పసత్ర ప్రస్తావనాయాం సర్పసత్ర ప్రస్తావనాయాం ద్వాదశోऽధ్యాయः ద్వాదశోऽధ్యాయः రురురువాచ రురురువాచ కథం హింసితవాన్ సర్పాన్ కథం హింసితవాన్ సర్పాన్ స రాజా జనమే జయః సరాజా జనమే జయః సర్పా వా హింసితాస్తత్ర సర్పా హింసితాస్తత్ర కిమర్థం ద్విజసత్తమా కిమర్థం ద్విజసత్తమా కిమర్థం మోక్షితాశ్చైవ కిమర్థం మోక్షితాశ్చైవ పన్నగాస్తేన ధీమతా పన్నగాస్తేన ధీమత ఆస్తికేన ద్విజశ్రేష్ఠ ఆసీకేన ద్విజశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యశేషతః శ్రోతుమిచ్ఛామ్యశేషతః ఋషిరువాచ ఋషిరువాచ శ్రోష్యసి త్వం రురో
रुरो सर्वं श्रोष्यसि त्वं रुरो सर्वम् आस्तिकचरितं महते आस्तिकचरितं महत् ब्राह्मणानां कथयतां ब्राह्मणानां कथयताम् इत्युक्त्वान्तरधीयत इत्युक्त्वान्तरधीयत सौतिरुवाच सौतिरुवाच रुरुश्चापि वनं सर्वं रुरुश्चापि वनं सर्वं पर्यधावत्समन्ततः पर्यधावत्समन्ततः तं ऋषिं नष्टमन्विच्छन् तं ऋषिं नष्टमन्विच्छन् संश्रान्तोऽन्यपतद्भुवि संश्रान्तोऽन्यपतद्भुवि समोहं परमं गत्वा समोहं परमं गत्वा नष्टसंज्ञ इवाभवत् नष्टसंज्ञ इवाभवत् तदृशेर्वचनं तथ्यं तदृशेर्वचनं दध्यं चिन्तयानः पुनः पुनः चिन्तयानः पुनः पुनः लब्धसंज्ञोरुरुश्चायात् लब्धसंज्ञोरुरुश्चायात् तदा चख्यौ पितुस्तदा तदा चख्यौ पितुस्तदा पिता चास्य तदाख्यानम् पिता चास्य तदाख्यानौ पृष्टः सर्वं न्यवेदयत् पृष्टः सर्वं न्यवेदयत् इति श्रीमहाभारते श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि पौलोमपर्वणि पौलोमपर्वणि सर्पसत्रप्रस्तावनायां सर्पसत्रप्रस्तावनायां द्वादशोऽध्यायः द्वादशोऽध्यायः त्रयोदशोऽध्यायः त्रयोदशोऽध्यायः आस्तिकपर्व आस्तिकपर्व शौनक उवाच शौनक उवाच किमर्थं राजशार्दूलः किमर्थं राजशार्दूलः स राजा जनमेजयः स राजा जनमेजयः सर्पसत्रेण सर्पाणां सर्पसत्रेण सर्पाणां गतोऽन्तं तद्वदस्व मे गतोऽन्तं तद्वदस्व मे निखिलेन यथा तत्त्वं निखिलेन यथा तत्त्वं सौते सर्वमशेषतः सौते सर्वमशेषतः आस्तिकश्च द्विजश्रेष्ठः आस्तिकश्च द्विजश्रेष्ठः किमर्थं जपतां वरः किमर्थं जपतां वरः मोक्षयामास भुजगान् मोक्षयामास भुजगान् प्रदीप्ताद्वसुरेतसः प्रदीप्तान् वसुरेतसः कस्य पुत्रः स राजासीत् कस्य पुत्रः स राजासीत् सर्पसत्रं य आहरति सर्पसत्रं य आहरत् स च द्विजातिप्रवरः स च द्विजातिप्रवरः कस्य पुत्रोऽभिधत्स्व मे कस्य पुत्रोऽभिधत्स्व मे सौतिरुवाच सौतिरुवाच महदाख्यानमास्तिकम् महदाख्यानमास्तिकम् यथैतत्प्रोच्यते द्विजा यथैतत्प्रोच्यते द्विजा सर्वमेतदशेषेण सर्वमेतदशेषेण शृणु मे वदतां वरा शृणु मे वदतां वरा शौनक उवाच शौनक उवाच श्रोतुमिच्छाम्यशेषेण श्रोतुमिच्छाम्यशेषेण कथामेतां मनोरमाम् कथामेतां मनोरमाम् आस्तिकस्य पुराणर्षेः आस्तिकस्य पुराणर्षेः ब्राह्मणस्य यशस्विनः ब्राह्मणस्य यशस्विनः सौतिरुवाच सौतिरुवाच महदाख्यानमास्तिकम् महदाख्यानमास्तिकम् यत्रैतत्प्रोच्यते बुधैः यत्रैतत्प्रोच्यते बुधैः सर्वमेतदशेषेण सर्वमेतदशेषेण शृणु मे वेदतां वरा शृणु मे वेदतां वरा इतिहासमिमं विप्राः इतिहासमिमं विप्राः पुराणं परिचक्षते पुराणं परिचक्षते कृष्णद्वैपायन प्रोक्तम् कृष्णद्वैपायन प्रोक्तम् नैमिषारण्य
నైమిషారణ్యవాసిషు నైమిషారణ్యవాసిషు పూర్వం ప్రచోదితః సూతః పూర్వం ప్రచోదితః సూతః పితా మే రోమహర్షణః పితా మే రోమహర్షణః శిష్యో వ్యాసస్య మేధావి శిష్యో వ్యాసస్య మేధావి బ్రాహ్మణేష్విదముక్తవాన్ బ్రాహ్మణేష్విదముక్తవాన్ తస్మాదహముపశ్రుత్య తస్మాదహముపశ్రుత్య ప్రవక్ష్యామి యథా తథం ప్రవక్ష్యామి యథా తథం ఇదమాస్తికమాఖ్యానం ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం శౌనక పృచ్ఛతే తుభ్యం శౌనక పృచ్ఛతే. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విదుర నీతి అనే చక్కని అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. వ్యాసుల వారికి విదురుల వారికి నమస్కారం చేసుకుంటూ రోజు ప్రహేళికలో విదురనీతిలోని అనేకమైన అంశాలను మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా చాలా చెప్పుకున్నాం. ఈనాడు మూర్ఖుడు అంటే ఎలా ఉంటాడో అనే విషయాన్ని చెప్పి వాడితో స్నేహం చేయకూడదు అని చెప్తారు. అది విషయం ఈరోజు. ఈ మూర్ఖుల్లో కూడా రకాలు ఉంటారు. ఉత్తములు, మధ్యములు, అధములు. వాళ్ళలో కూడా అంటే ఉత్తముడు అంటే అల్టిమేట్ అంటూ ఉంటాం కదా, వాడిని మించిన మూర్ఖుడు ఇంకోడు ఉండడు అని. అలాగనమాట. అలాంటి వాడి మొట్టమొదటి లక్షణం ఏంటనేది చాలా బాగా చెప్తారు. అకస్మాదేవ కుప్యంతి ప్రసీదంత్యనిమిత్తతః శీలమేత దసాధూనాం అభ్రం పారిప్లవం యథా అంటాడు. అకస్మాదేవ కుప్యంతి. పక్కవాడు మాట్లాడుతుంటే అకారణంగా కోప్పడుతూ ఉంటాడు, లేదంటే మనం కనపడ్డామంటే కోప్పడుతూ ఉంటాడు. ముందు మూర్ఖుల్లో ఉండేటువంటి లక్షణం ఇదయ్యా అన్నాడు. మూర్ఖుడనే చెప్పలేదు, శీలమేత దసాధూనాం, ఇది చెడ్డవాడికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం అన్నాడు. ఈ మాట చెప్పడం దేనికి అంటే, ఇలాంటి వాడితో మనం స్నేహం చేసి కనుక ఏదైనా ఒక పనికి పూనుకున్నాం అనుకోండి, మధ్యలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రసీదంత్యనిమిత్తతః, అసలు కారణం లేకుండానే మన పట్ల చాలా సంతోషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాడిని నమ్ముకుంటే మనం పాడైపోతాం. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ తుష్టారుష్టాహ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదో భయంకర అంటాడు చోట. ఒక క్షణంలో గోపించి ఒక క్షణంలో సంతోషించేవాడిని ఎల్లప్పుడూ వెంట పెట్టుకున్నాడంటే సూదిని కింద పెట్టుకున్నట్టే లెక్క అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం ఎప్పుడైనా సరే. అలాంటి వాడితో మనం పనిని మొదలు పెట్టకూడదు అంటాడు. కుక్కదో కాబట్టి గోదావరీదున అంటాడు కదా వేమన. ఆ రీతిగా ఉంటుంది. ఇది శీలమే తద సాధూనామభ్రం పారిప్లవం యథ. వీడి గుణం ఎలా ఉంటుందంటే, ఇతనికంటూ జీవితంలో ఒక నిశ్చయం అనేది ఉండదు. గాలి గట్టిగా కొట్టినప్పుడు చెదిరిపోయేటువంటి మేఘంలా ఉంటుందయ్యా చెడ్డవాడి మనస్సు. తనకంటూ ఓ నిశ్చయం ఉండదు. అలాంటి వాడిని ఎప్పుడూ స్నేహితుడిగా పెట్టుకోకూడదని చెప్తాడు. తర్వాత ఇంకొక శ్లోకంలో ఒక మంచి మాట అంటాడు. నిజానికి జీవితంలో ఇక్కడ చెప్తున్నటువంటి చెడు గుణాన్ని మనం అలవరుచుకోకూడదు. అలాగే ఎలా ఉండాలో చెప్తాడు. సత్కృతాశ్చ కృతార్థాశ్చ మిత్రాణం నభవంతిడే తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్నోపభుంజతే. కృతఘ్నుడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు అనేటువంటి సామెత ఒకటి తెలుగులో ఉంది కదా. అదే విదురనీతిలో విదురుల వారు చెప్పారు. ఎవరైనా ఒకళ్ళ వల్ల మనం ఒక మంచి సన్మానాన్ని పొంది ఒక స్థితికి వచ్చి అతని వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొంది చివరికి వాడిని విడిచిపెడితే, వాడికి సహాయం చేయకుండా వాడిని పట్టించుకోకుండా ఉంటే అలాంటి వాడిని కృతఘ్నుడు అంటాడయ్యా. ఇలాంటి వాడి శవాన్ని కుక్కలు ముట్టుకోవు అంటాడు విదురుల వారు. ఈ మాట ఈనాటి సమాజానికి చాలా ఉపయోగపడేటువంటి మాట ఇది. మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, ప్రతివాడు ఒక అవసరం ఉందేనే అవతల వాడితో మాట్లాడతాడు తప్ప ఒక స్నేహపూర్వకంగా మాట్లాడేటువంటి వ్యవహారం అనేది ఎప్పుడూ ప్రపంచంలో ఉండదు. ఇవన్నీ చూసి విసిగిపోయే బహుశా మహాత్ములు భగవంతుడిని స్నేహితుడిగా చేసుకుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడైతే ఎటువంటి పరిస్థితుల్లో ద్రోహం చేయడు కదా, అది వాళ్ళ భావం. ఏదైనా ఆ స్థితి మనకి రావాలంటే చాలా టైం పడుతుంది, కానీ ప్రపంచం మాత్రం ఇలా ఉంటుందంటాడు. పైగా వీళ్లలో కూడా రకాలు ఉంటాయి. ఆ విషయం ఎలాంటి వాళ్ళని తర్వాత చెప్తాడు. అర్చనే దేవ మిత్రాణి సతీవా సతివాధనే
నానర్థజన్ ప్రజానాతి మిత్రాణం సార ఫల్గుతామంటాడు. చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించాలని చెప్పి మిత్రుడి విషయంలో మనిషి ఎలా ఉండాలని చెప్తాడు. అర్చడే దేవ మిత్రాన్ని, అతను నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన స్నేహితుడైతే గౌరవించాలి, సహాయం చెయ్యాలి తప్ప అతనికి ఎంత డబ్బు ఉంది, అతను పేదవాడా లేకపోతే ధనికుడా అనే విషయాన్ని చూడకూడదు అంటాడు విదురుడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, అతని దగ్గర ఏదైనా ఉంది అని నువ్వు చూస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? అతనితో నువ్వేదో వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నావు అని అర్థం. అదే కదా. అలా లేనప్పుడు నువ్వు అతనితో మాట్లాడడానికి ఏమిటి ఇబ్బంది? ఏమీ ఉండదు. సహజంగా పలకరించడానికి ఇబ్బంది ఏముంటుంది? నువ్వు అతని నుంచి ఎప్పుడైతే ఏదైనా కోరుకుంటున్నావో అది వ్యాపారం అయిపోతుందయ్యా, స్నేహం కాదు అంటాడు. ఇది ఒక ఎత్తు అయితే, అసలు ప్రపంచంలో మొత్తం అందరూ దాదాపు 90% మంది ఇలా ఉంటారా ఉండరా? మనకు కనబడే వాళ్ళందరూ మనం బాగున్నప్పుడు మన అడుగులకి మడుగులు ఎత్తేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం పడిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అలా ఉండకూడదయ్యా అంటాడు. అందుకే మహాకవి శ్రీశ్రీ ఒక్క మాటలో తేల్చేస్తాడు కదా, నిప్పులు గ్రక్కుతూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అంటాడు. మనం ఉన్న స్థితి నుంచి సమస్యల వలయాన్ని భేదించుకుని ఊర్ధ్వముఖంగా మనం వెళ్ళిపోతే మన లక్ష్యానికి చుట్టూ ఉన్న వాళ్ళంతా వీడా ఇంతటి వాడా అని చూస్తారట. నిప్పులు గ్రక్కుతూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. అదే పొరపాటున మనం చేసేటువంటి ప్రయత్నంలో కింద పడ్డామనుకోండి, నెత్తురు గ్రక్కుతూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటాడు. ఆ రోజు నేను అలా చెప్పాను కదా, వీడు వినలేదు, చూసారా వీడికి ఎలాంటి గతి పట్టిందో అని మాట్లాడతాడు అదే మనిషి. అంతవరకు మన పక్కనే ఉంటాడు. సమాజం అనేది ఎటు కావాలే అటు అనేటువంటి పరిస్థితి ఉంటుందంటే గోడ మీద పిల్లిలాగా ఎలాగైనా తన సొంత ప్రయోజనం కోసం మారుతూ ఉంటుందయ్యా. కానీ మనం వ్యక్తిగతంగా అలవాటు చేసుకోవాల్సిన గుణం ఏంటి అంటే, సహాయం చేసిన వాడిని అన్ని వేళలా గుర్తుపెట్టుకుంటూ అతనికి తోడ్పాటుగా ఉండాలయ్యా. ఈ గుణం ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు, తద్వారా ఇతరులకి తనకు కూడా మేలు జరుగుతుంది అని విదురుల వారు ఈ సందేశాన్ని ఇచ్చారు. అంతేకాక ఇంకొక మాట చెప్తారు, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, స్నేహితులైనప్పటికీ శత్రువులైనప్పటికీ ఎవరు ఎలా ఉన్నా కూడా మనిషి అలవరుచుకోవలసిన గుణం ఏమిటి అంటే సంతోషం అని చెప్తారు. సంతోషం ఎలా వస్తుంది? సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు అంటాడు కదా, అది ఎలా వస్తుందంటే సంతృప్తి వల్ల వస్తుందయ్యా. ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఉండకూడదు, అలానే ప్రయత్నము చేయకుండా ఉండకూడదు. తన స్థితిని తాను తెలుసుకుని సంతృప్తితో ప్రయత్నం చేయాలని చెప్తాడు. అలా కాకుండా ఎప్పుడు బాధపడుతూ ఉంటే మనిషికి ఏం కలుగుతుంది అంటే, సంతాపాత్ భ్రశ్యతే రూపం. 60 ఏళ్ళకి రావలసిన నీ ముసలితనం నీకు 30 ఏళ్ళకే వస్తుంది. దానికి కారణం ఏంటంటే సంతాపమే, ఎప్పుడూ బాధపడుతూ ఉండడమే. అలా ఉండకూడదయ్యా. సంతాపాత్ భ్రశ్యతే బలం. మనిషిలో ఉన్న బలం కూడా క్షయమైపోతుంది దుఃఖపడుతూ ఉంటే. నిన్న అదే మాట అనుకున్నాం, ఏడుస్తూ ఉండేవాడు శత్రువులను ఆనందింపజేస్తాడు అని. సంతాపాత్ భ్రశ్యతే బలం, సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం. సంతాపం ఎక్కువగా ఉంటే, ఎప్పుడు దుఃఖపడితే జ్ఞానం అనేది కూడా నశిస్తుందయ్యా అంటాడు. భాగవతంలో ఒక కథ వస్తుంది. ఒక రాజుకి లేక పుట్టిన ఒక కొడుకు చచ్చిపోతాడు. ఆయన్ని చుట్టూ మహర్షులందరూ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. ఆయనకి అసలు అదేం అర్థం కాదు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఎవరని ప్రశ్న వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మహర్షులు చెప్తారు, నీకు అసలు కొడుకు కలగడానికి యజ్ఞం చేయించిందంతా మేమేనయ్యా అని చెప్తారు. నాకేం తెలియట్లేదండి, చాలా బాధపడుతున్నానంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఒక మాట అంటాడు, నాయనా నేను ఇప్పుడు ఒక పని చేస్తా, చచ్చిపోయినటువంటి నీ కొడుకు ప్రేతని అంటే జీవుణ్ణి నీ దగ్గరకి తీసుకొచ్చి ముందు నిలబెడతా, ఒకసారి నువ్వు ఆ జీవుడు ఏం చెప్తాడో అడుగు అంటాడు. అలాగేనండి అంటాడు. అనగానే ఆ చచ్చిపోయిన కొడుకులోని జీవుణ్ణి అక్కడికి తీసుకొస్తాడు. తేగానే నారదుడు అప్పుడు అడుగుతాడు, చూసావా నీకోసం నీ తండ్రి ఎంత ఏడుస్తున్నాడో, వచ్చి మళ్ళీ ఈ శరీరంలోకి ప్రవేశించు నాయన, బ్రతుకు, నీ తండ్రిని ఆనందింపజేయి అంటే అప్పుడు ఆ జీవుడు చెప్తాట ఒక మాట, నేను ఇప్పటికీ ఎన్నో జన్మలు ఎత్తాను, ఎత్తిన అనేకమైన జన్మల్లో కొంతమందికి తండ్రినయ్యాను, కొంతమందికి కొడుకునయ్యాను, అనేకసార్లు నేను కొడుకుల్ని పోగొట్టుకున్నాను, అనేకసార్లు నేను తండ్రుల్ని పోగొట్టుకున్నాను. వాళ్ళ కోసం నేను ఏడవాలా, ఈ తండ్రి కోసం నేను ఏడవాలా, నువ్వు చెప్పు అని నారదుని అడుగుతాడట. ఇది అంతా విన్న వెంటనే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం. లౌకికంగా మనం చేసేటువంటి వ్యవహారాలు ఏడుపు వల్ల దెబ్బతింటాయి.
పారమార్థికమైన జ్ఞానం కూడా దుఃఖం వల్ల దెబ్బతింటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. కనుక సంతాపాన్ని జీవితంలో ఉంచుకోకూడదయ్యా. అలాగే సంతాపాదు వ్యాధి మృచ్చతి, చాలా తొందరగా మనిషికి వ్యాధి రావాలి అంటే దుఃఖపడుతూ ఉంటే చాలు అని చెప్తారు. కనుక దుఃఖాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలని చెప్పారు. ఇలా ఈనాటికి విదురనీతిలో అనేకమైనటువంటి అంశాలను మనం ప్రస్తావన చేసుకున్నాం. రేపు మరికొన్ని కొత్త అంశాలతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. ప్రహేళిక భాగానికి ఈనాడు ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కగా మనకు విదురనీతిని అందించారు. ఆడియో ద్వారా ఇప్పుడు గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద
లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డికాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమలవాస తులసీ వనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపతముఖలవాడ నాథరక్షక గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు ఆచార్యుల వారితో కలిసి చక్కగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.